ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఫుడ్ హబ్. ఇప్పుడు ఇక్కడ తినాలంటేనే వణుకు పుడుతోంది. ఒకప్పుడు బిర్యానీ అంటే వావ్, కానీ ఇప్పుడు ఆ పేరు వింటేనే వామ్మో అనే పరిస్థితి. ఒకప్పుడు నగరంలో ఫుడ్ అంటేనే నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్, కానీ ఇప్పుడు నగరం అంటేనే నరకం. అసలు హైదరాబాద్లో ఫుడ్ అంటేనే భయపడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? సిచ్యువేషన్ ఇంతలా దిగజారిపోవడానికి కారణం ఎవరు? హైదరాబాద్ ఫుడ్కు దేశంలోనే కాదు, వరల్డ్ వైడ్గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రిటీలు సైతం ఎంతో ఇష్టంగా హైదరాబాద్ ఫుడ్ను ఆస్వాదిస్తూ ఉంటారు. ముఖ్యంగా బిర్యానీ, హలీం, మొగలాయ్ వంటి వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. కానీ ఇటీవలి కాలంలో నగరంలోని ఆహారం నాణ్యతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కల్తీ సరుకులతో వండటంతో పాటు కొన్ని హోటళ్లలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు, కుళ్ళిన పదార్థాల వినియోగం వంటి సమస్యలు నగరపు ఖ్యాతిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్ అనేలా ఫేమస్ అయింది హైదరాబాద్. హైదరాబాదీ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. హైదరాబాద్ బిర్యానీకి ఉన్న క్రేజ్ అలాంటిది. మరి విదేశీయులు కూడా హైదరాబాద్ బిర్యానీ అంటే లొట్టలేసుకుంటూ తింటారు. గతంలో ఫుడ్ క్వాలిటీ విషయంలో మంచి రేటింగ్స్ అందుకున్న హైదరాబాద్ ఇప్పుడు పూర్తిగా దిగజారిపోయింది. పరిస్థితి ఒక్కసారిగా తలకిందులుగా మారిపోయింది. కల్తీ పదార్థాలతో రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ తినాలంటేనే భయపడే పరిస్థితికి దిగజారింది. ఇటీవల జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లు, హోటళ్లపై చేసిన దాడుల్లో అత్యంత దారుణమైన పరిస్థితులు బయటపడ్డాయి. కుళ్ళిన చికెన్, పురుగులు పట్టిన అల్లం వెల్లుల్లి పేస్టులు, పాడైపోయిన మసాలాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను బిర్యానీలోకి ఉపయోగిస్తున్నట్లు తేలింది. చాలా చోట్ల బిర్యానీల్లో బల్లులు, బొద్దింకలు, కప్పలు వంటి అవశేషాలు కూడా లభ్యమయ్యాయి. అసలు ఏమాత్రం శుభ్రత పాటించని అనేక హోటళ్లను సీజ్ చేశారు అధికారులు. గత 2 నెలల్లో నగరంలోని 84% ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొన్ని హోటళ్లలో నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం కనిపించడం లేదు. బిర్యానీల్లో బొద్దింకలు, గడువు తీరిన పదార్థాల వినియోగం వంటి ఘటనలు భోజన ప్రియులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఈ ఘటనల కారణంగా పలు రెస్టారెంట్లలో భోజనం చేయడం సాహసంగా మారింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ అట్టడుగు స్థానంలో నిలిచింది. కల్తీ ఆహారం అంశంలో నగరం అత్యంత దారుణ స్థాయిలో నిలవడం అందరినీ షాక్కు గురిచేసింది. భారతదేశంలోని 19 ప్రధాన నగరాల మధ్య చేపట్టిన ఈ సర్వేలో హైదరాబాద్ చివరి స్థానంలో ఉండటం పెద్ద దెబ్బగా భావిస్తున్నారు నగరవాసులు. ఇది నగరంలో ఆహార నాణ్యతా ప్రమాణాల పరిస్థితి ఎంత దిగజారిందో చూపిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్లోని 62% హోటళ్లలో ఎక్స్పైరీ అయిన పదార్థాలను వినియోగిస్తున్నట్లు తేలింది. ఇదే విషయం నివేదికలోనూ బయటపడింది. నగరానికి వస్తున్న పర్యాటకులకు ఆహారం పట్ల ఉన్న నమ్మకాన్ని ఇది దెబ్బతీస్తోంది. దీనిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నగరంలో ఆహార నాణ్యతను పునరుద్ధరించకపోతే చాలా నష్టం జరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకుని నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చూడాలని కోరుతున్నారు. హైదరాబాద్ ఖ్యాతి తిరిగి నిలబడాలంటే ఆహార పరిశ్రమపై కఠిన నియంత్రణలు తప్పనిసరి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.